హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక సురేంద్ర అయితే శోభ దగ్గరకు వచ్చి, శోభ, ఇంకా వీళ్ళని ఎంతసేపని భరించాలి? నువ్వు ఎవరినో అరేంజ్ చేస్తా అన్నావు, ఇంకా వాళ్ళు రాలేదా అని అడగడంతో, శోభ, ఎందుకు రాలేదండి? అదిగోండి, ఆల్రెడీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇక వాళ్ళు బాలుని తాగిచ్చడం, తర్వాత బాలు ఈ ఫంక్షన్లో గొడవ చేయడం ఇదే మిగిలింది అని చెప్పి, ఇక శోభ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రేయ్, మీకు చెప్పినా ఆ బాలు అదిగో అక్కడే కూర్చున్నాడు, వాణ్ణి కనుక ఫుల్గా తాగిచ్చారంటే తర్వాత కదా నేను నడుపుతాను అని చెప్పి, ఇక శోభ అయితే వాళ్ళని రెచ్చగొడుతుంది. వాళ్ళిక బాలు దగ్గరగా వెళ్ళి కూర్చుంటారు. ఇక ఇదంతా ఇలా ఉండగా రోహిణి అయితే వాళ్ళ నాన్న రావట్లేదని చెప్పి తెగ కంగారు పడిపోతూ, ఇక విద్యతో, విద్య, ఎట్లా అయినా సరే ఈ ఫంక్షన్ ఆగిపోవాలి, ఎందుకంటే మా నాన్న రాలేదని మా అత్త పదే పదే నన్ను చావు కొడుతుందే అని చెప్పి ఇక విద్యతో చెప్తుంటే, విద్య అయితే, చూడు రోహిణి, ఈ ఫంక్షన్ ఆగిపోవాలంటే దానికి ఒకే ఒక్కరే నీకు హెల్ప్ చేసేది, అది ఎవరో కాదు, మీ బావ బాలు అని చెప్పడంతో, ఇక ఒక్కసారిగా రోహిణి, ఏం మాట్లాడుతున్నావే, బాలు ఈ ఫంక్షన్ని ఆపడమేంటి అని అడగడంతో, అవును, బాలు కనుక మందు తాగితే ఇక ఈ ఫంక్షన్ ఆగిపోయినట్టే, నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదేమో అని అంటుంటే, రోహిణి కూడా, నిజమే, నువ్వన్నది కూడా నిజమే, కానీ బాలు ఈ ఫంక్షన్లో ఎట్లాంటి గొడవ చేయనని మీనాకి మాటిచ్చాడే అని చెప్తుంటే, విద్య నవ్వుతూ, పిచ్చి రోహిణి, నువ్వింకా అట్లాగే ఆలోచిస్తున్నావా? తాగే వాళ్ళకి మందు వాసన చూస్తేనే చాలు, అది ఎవ్వరికి మాటిచ్చినా సరే ఒక్కసారిగా మర్చిపోయి ఇక తాగడం మొదలు పెట్టేస్తారు. సరే సరే, ఆల్రెడీ నేను నా మనుషుల్ని పెట్టేశాను, వాళ్ళిప్పుడు బాలుతో మందు తాగిస్తారు. ఆ తర్వాత బాలు చేసే రచ్చకి ఇక మీ నాన్న గురించి ఎవ్వరూ అడగరు అని చెప్పి విద్య అయితే ఇక రోహిణికి చెప్తుంది. విద్య చెప్పిన మాటలకి రోహిణి చాలా సంతోషిస్తూ, వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పి ఇక రోహిణి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో మనోహరి రోహిణి దగ్గరకు వచ్చి, రోహిణి, మీ నాన్నగారు ఇంకా రాలేదా అని అంటుంటే, ఆల్రెడీ వస్తున్నారు మనోజ్ అని చెప్తుంటే, చూడు, ఇప్పటికే మీ నాన్న చాలాసార్లు వస్తున్నారని చెప్పి రాలేదు, ఈసారి మాత్రం ఈ ఫంక్షన్లో మీ నాన్న రాకపోతే తర్వాత మా అమ్మ ఎట్లాంటి టార్చర్ చేస్తుందో నీకు తెలిసే కదా అని చెప్పి ఇక మనోజ్ అయితే రోహిణికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే శోభ అయితే శృతి దగ్గరకు వచ్చి, అమ్మ శృతి, ఇదిగో నీకోసం ఈ పట్టు చీర కొన్నాం, ఈ చీరని కట్టుకుని త్వరగా రామ్మ, పూజారి గారు వచ్చేశారు అని చెప్పి ఇక శృతికి పట్టు చీరనిచ్చి శోభ అయితే బయటికి వస్తుంది. ఇక తన మనుషులకి కళ్ళతో సాయిగ చేస్తుంది. ఇంకా బాలు దగ్గరికి వెళ్ళి కూర్చున్న మనుషులు, సార్, ఏంటి సార్ ఇక్కడ ఇలా ఖాళీగా కూర్చున్నారు, కాస్త మాతో పాటు కంపెనీ ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇక వాళ్ళైతే బాలుని పక్కకి తీసుకెళ్తారు. బాలు, ఏంటండి, ఉన్న పలంగా నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అని చెప్పి తను మాట్లాడకుండా చేతులతోనే సైగ చేస్తారు. ఇక వాళ్ళిద్దరూ అయితే, సార్, ఇదిగో దీనికోసమే, ఏంటండి మీరేం మాట్లాడరా, మీకు మాటలు రావా అని అడగడంతో ఒక్కసారిగా మందుని చూసిన బాలు అట్రాక్ట్ అయ్యి, వస్తాయి మాటలు, కానీ ఇదెందుకు ఇక్కడ అని చెప్పి ఇక బాలు అయితే అమాయకంగా వాళ్ళిద్దరిని అడుగుతాడు. ఊరుకోండి సార్, ఏమీ తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నారు అని చెప్పి ఇక బాలుని బలవంతంగా వాళ్ళిద్దరూ మందు తాగించేస్తారు. ఇంకా బాలు మందు తాగేసి తూలుతూ లోపలికి వస్తుంటే ఒక్కసారిగా మీనా బాలుని చూస్తుంది. ఇదేంటి, ఈయన ఇట్లా వస్తున్నారు, కొంపతీసి ఈయన మందు తాగారా అన్నట్టుగా ఇక మీనా అయితే బాలు దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఏంటండి ఇలా తూలుతున్నారు అని అడగటంతో దానికి బాలు, ఏం లేదు మీనా, నా ఫ్రెండ్సు నాతో కలిసి మందు తాగాలని ఆశపడ్డారు, అందుకే వాళ్ళ కోసం కాస్త తాగాను అని చెప్పి ఇక బాలు అయితే మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా మీనా, ఎంత పని చేశారండి, మీకు ఇంటి దగ్గర చెప్పాను కదా ఇక్కడ ఇట్లాంటిదేవి వద్దని, కానీ మీరు నా మాట వినకుండా మందు తాగడం ఏంటండి అని చెప్పి ఇక మీనా అయితే బాలుని అడుగుతుంది. మీనా, నీకు మాట ఇచ్చాను కదా, ఆ మాట మీద నిలబడతాడు ఈ బాలు, చూడు, ఇంటికెళ్ళే వరకు కాదు కారు ఎక్కే వరకు ఈ బాలు
ఎట్లాంటి గొడవ చేయడు అని చెప్పి ఇక బాలు అయితే కుర్చీలో కూర్చుంటాడు. బాలు అలా ఉండేసరికి మీనా బాలుని ఒంటరిగా వదలకూడదని తను అక్కడే కూర్చుంటుంది. ఇంతలో మీనాక్షి అక్కడికొచ్చి, బాలు భోంచేశావా? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఇలా ఇక్కడే కూర్చున్నావు, ఎంతసేపు అయ్యా ఇలానే కూర్చుంటావు, రా భోంచేద్దాం అని చెప్పి ఇక మీనాక్షి అయితే బాలుని పిలుస్తూ ఉంటే ఇంకా పక్కన ఉన్న మీనా అయితే, పర్వాలేదండి, ఆయన ఇప్పుడే తినరు, ఆయనకి ఆకలిగా లేదు అని చెప్పి ఇక మీనా అయితే కవర్ చేస్తూ ఉంటుంది. ఇంతలో భానుని రెచ్చగొట్టడానికి పెట్టిన శోభ మనుషులు వాళ్ళిద్దరూ వచ్చి బాలు కాలు తొక్కేస్తారు. ఒక్కసారిగా బాలు రేయ్ అని అనుకుంటూ పైకి లేస్తాడు. ఇక పక్కన ఉన్న మరొక వ్యక్తి మీనాక్షి కాలుని తొక్కేస్తాడు. ఇక మీనాక్షి అయితే, రేయ్ కళ్ళు కనిపించట్లేదా, కాస్త నేల చూసి నడవండ్రా, కింద మీద చూసుకోకుండా ఏంటిలా ఎదుటి వాళ్ళ కాళ్ళు తొక్కేస్తున్నావు అని చెప్పి మీనాక్షి అయితే వాళ్ళని నిలదీస్తుంది. ఇక బాలు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఏంటి బాలు, నువ్వేం మాట్లాడవేంటి, నీ తల్లి లాంటి దాన్ని, వాళ్ళు నా కాలు తొక్కేశారు, కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని చెప్పి ఇక మీనాక్షి అయితే బాలుని అడుగుతూ ఉంటే పక్కన ఉన్న మీనా అయితే, ఏంటి మీ కాలు తొక్కేశారా, ఏయ్ మీ కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి ఇక బాలుని మాట్లాడనివ్వకుండా మీనానే మాట్లాడుతుంది. కానీ వాళ్ళైతే కావాలని రెచ్చగొట్టడం కోసం, ఏంటి నేను నీ కాలు తొక్కలేదు కదా, వాడి కాలే తొక్కాను కదా, నీ కాలు తొక్కలేదని నువ్వు ఫీల్ అవుతున్నావా అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ అయితే కావాలని మీనా మీదకి వెళ్తూ ఉంటారు. ఇక బాలుకైతే కోపం సరసరమంటూ వచ్చేస్తుంది. ఇక పక్కన ఉన్న మీనాక్షి, రేయ్ తాగబోతెదవల్లారా, ఇక్కడికొచ్చి గొడవ చేయటానికి మీకు మేమే దొరికాంరా, అసలు ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి ఇక మీనాక్షి అయితే వాళ్ళిద్దరిని చడామడా కొట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక మీనా అయితే, అమ్మయ్య వీళ్ళు వెళ్ళిపోయారు, ఈయన ఎట్లాంటి గొడవ జరగలేదు, ఈయన వల్ల ఎట్లాంటి గొడవ జరగలేదురా దేవుడా అని అనుకుంటూ మీనా అయితే అలాగే కూర్చుంటుంది. ఇంకా విద్య అయితే రోహిణి దగ్గరకు వచ్చి, రోహిణి నేను తీసుకొచ్చిన వ్యక్తి వచ్చేశాడు, కానీ ఆ మిథున తన భర్తని వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆ మీనా వెళ్తేనే కదా బాలుని అతను తీసుకెళ్ళి తాగిచ్చేది అని చెప్పి విద్య అయితే ఇక రోహిణితో అంటుంటే ఇంకా రోహిణి అయితే, చూడు విద్య, వెళ్ళి నేను పిలుస్తున్నానని మీనాని పిలు, తను వెంటనే వస్తుంది అని చెప్పడంతో ఇక విద్య వెళ్ళి, మీనా నిన్ను రోహిణి రమ్మంటుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా మీనా అయితే, లేదు నేనెక్కడికి రాను, అయినా ఇది వాళ్ళ ఫంక్షన్, ఇక్కడ నాతో పనేముంది అని అంటుంటే పక్కన ఉన్న బాలు అయితే, ఏంటి ఆ పాలరమ్మ నిన్ను పిలవడం ఏంటి, నువ్వేమన్నా వాళ్ళ కింద పనిచేసే బానిస అనుకుంటుందా, చూడు నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఇక బాలు అయితే మీనాకి చెబుతూ ఉంటే, మీనా ఎవండి నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, కాస్త మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి మీనా అయితే ఇక బాలు నోరు మూయిస్తుంది. ఇంకా విద్య లోపలికి వెళ్ళి, ఏమే రోహిణి, అక్కడ మీనా రానని చెప్పిందే, పైగా మీనాకి సపోర్ట్గా బాలు అయితే రాదంటే రాదని కరాఖండిగా చెప్పేశాడు, నాకెందుకో భయంగా ఉంది, ఆ మీనా ఆ బాలుని వదిలి వచ్చేలా లేదు, ఇక మీ నాన్న రాకపోతే మీ అత్త మాత్రం నిన్ను అస్సలు ఊరుకోదు అని చెప్పి ఇక విద్య అయితే రోహిణితో చెప్తుంది. ఇంతలో అక్కడికి ప్రభావతి వస్తుంది. ప్రభావతి అయితే రోహిణి వైపు చూసి, ఏమ్మా రోహిణి, ఇంకా ఇలా ఉన్నావేంటి, త్వరగా రెడీ అవ్వు, అక్కడ నల్లపూసల కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, అయినా మీ నాన్నేంటి ఇంకా రాలేదు అని చెప్పి ఇక ప్రభావతి అయితే రోహిణిని అడుగుతూ ఉంటే, రోహిణి అది అత్తయ్య గారు వస్తున్నారు అత్తయ్య గారు వస్తున్నారు, ఆల్రెడీ ఫోన్ చేశారు, ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు అని చెప్పి ఇక రోహిణి తడబడుతూ ప్రభావతికి చెప్తుంటే, ప్రభావతి చూడు, ఇక్కడ మీ నాన్న రాకపోతే అనవసరంగా శృతి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర మా పరువు అంతా పోతుంది, చూడు ఖచ్చితంగా మీ నాన్న వచ్చే తీరాలి, అర్థమవుతుందిగా అని చెప్పి ప్రభావతి అయితే రోహిణికి చాలా గట్టిగా చెప్తుంది. ఇక రోహిణి అయితే ప్రభావతి మాటలకి భయపడుతూ, అమ్మో ఈవిడ గారు మా నాన్న రాకపోతే చాలా పెద్ద రచ్చ చేసేలా ఉంది, ఇక్కడ చూస్తే బాలు వల్ల ఈ ఫంక్షన్ ఆగేలా లేదు,
ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రోహిణి అయితే భయపడుతూ ఉంటుంది. ఇంతలో రోహిణి ముందుకు మీనా నుంచుంటుంది. మీనాని చూసిన రోహిణి, మీనా వచ్చేసావా, నీకోసమే చూస్తున్నాను, కాస్త ఈ చీర కట్టవా అని అంటుంటే ఇక మీనా అయితే రోహిణి చెంప పగలకొట్టి, ఛీ నోర్మై, సిగ్గులేదా నీకు? నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం ఈ ఫంక్షన్ని చెడగొట్టడానికి మా ఆయనతో మందు తాగిచ్చి గొడవ చేయించాలని ప్లాన్ చేశావు. నువ్వసలు ఆడదానివేనా అని చెప్పి ఇక రోహిణినైతే మీనా తిడుతూ ఉంటే ఒక్కసారిగా రోహిణికి దిమ్మ తిరిగిపోతుంది. ఇక అక్కడే ఉన్న విద్య, మీనా నువ్వు అనవసరంగా రోహిణిని తప్పు పడుతున్నావు అని అంటుంటే, ఛీ నోర్మై, ఇద్దరు కలిసి మీరు ఏం చేయాలనుకుంటున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్పి ఇక మీనా అయితే ఇంతకు ముందే అక్కడికి పూలు తీసుకుని వచ్చి రోహిణి అలాగే విద్యా మాటలు వినేస్తుంది. ఇక అసలే తాగి ఉన్న బాలు నిజంగానే ఫంక్షన్లో గొడవ చేసి ఫంక్షన్ ఆగిపోయేలా చేస్తాడన్న భయంతో ఇక మీనా అయితే బాలు పక్కనే కూర్చుంటుంది. ఇక రోహిణి చేస్తున్న నాటకాలన్నింటినీ కూడా మీనా బయట పెడుతుంది. చూడు, మీ నాన్న రాకపోతే అత్తయ్యకి వెళ్ళి ధైర్యంగా చెప్పు, మా నాన్న రారని. అంతేగాని ఇట్లా ఫంక్షన్లో గొడవ పెట్టి మీ నాన్న గురించి ఎవరూ మాట్లాడకూడదని నువ్వు ఎన్ని వేషాలేస్తున్నావని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక మీనా అయితే రోహిణిని చెడమడ తిట్టేస్తుంది. రోహిణి, అది కాదు మీనా అని చెప్పి ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో బయట నుంచి బాలు గట్టిగట్టిగా అరుపులు వినిపిస్తాయి. ఒక్కసారిగా మీనా చేతిలో ఉన్న పూల పళ్ళాన్ని కింద పడేసి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది. ఇక బాలు అయితే శోభతో, ఏయ్ బాలు, నీకు ముందే చెప్పాం నువ్వు ఈ ఫంక్షన్కి రాకూడదని, కానీ నువ్వొచ్చి ఇలా గొడవ చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక శోభ అంటూ ఉంటే శోభ మాటలకి అక్కడ ఉన్న సురేంద్ర కూడా, నాకు తెలుసు శోభ, వీళ్ళు కావాలని గొడవ చేసి ఇక్కడ మన వాళ్ళందరి ముందు తల దించుకునేలా చేస్తున్నారు. అమ్మ శృతి, ఏంటమ్మా ఇదంతా? ఇంత జరుగుతున్నా సరే నువ్వొక్క మాట కూడా మాట్లాడవేంటి అని అంటూ ఉంటే ఇక శృతి బాలు దగ్గరికెళ్ళి, బాలు ఏం తప్పు చేశాడు నాన్న అని చెప్పి ఇక శృతి అయితే సురేంద్రని అడగడంతో ఒక్కసారిగా శోభ, అదేంటమ్మా బాలు ఏం తప్పు చేశాడని మీ నాన్ననే నిలదీస్తున్నావు? బాలు ఏం చేస్తున్నాడో నీకు కనిపించట్లేదా? చూసావుగా, బాలు మందు తాగి ఈ ఫంక్షన్లో ఎట్లా గొడవ చేస్తున్నాడో, అందరి ముందు మన పరువు మొత్తం తీసేస్తున్నాడు అని అంటుంటే, చాలు మమ్మీ చాలు, ఇంతవరకు మీరు చేసిన గొడవ చాలు అని చెప్పి ఇక శృతి అయితే శోభతో అనడంతో ఒక్కసారిగా శోభ అలాగే సురేంద్ర ఒకరినొకరు చూసుకుంటూ ఇక శోభ ముందుకెళ్ళి, చూడమ్మా శృతి, నువ్వు మీ అత్త వాళ్ళ కుటుంబం మీద గౌరవం ఉండొచ్చు, నమ్మకము ఉండొచ్చు, కానీ బాలు చేస్తుంది మాత్రం కరెక్ట్ కాదు. చూడు, బాలు తాగి ఎట్లా గొడవ చేస్తున్నాడో, మన వాళ్ళని కొట్టాడు అని అంటుంటే ఒక్కసారిగా శృతి, ఎవరమ్మా, ఎవరు మా బావతో తన్నులు తిన్నది అని చెప్పి ఇక శృతి అడగడంతో ఒక అతను ముందుకొస్తాడు. నన్నే కొట్టాడు, అసలు నేనేం మాట్లాడకుండానే అతను తాగి నన్ను కొట్టాడు అని చెప్పి ఇక అతనైతే బాలు గురించి చెప్తాడు. ఇక శృతి అయితే దగ్గరికి వెళ్ళి అతన్ని చంప చెల్లుమనిపిస్తుంది. చూడు, నువ్వు అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను అని చెప్పి శృతి అతనికి వార్నింగ్ ఇస్తుంది. ఇక బాలు అయితే అలానే ఆశ్చర్యంగా చూస్తాడు. ఇంకా మీనా అయితే శృతి అని అంటుంటే, అవును మీనా, వీడు బాలు మీద అబద్ధాలు చెప్తున్నాడు, వీడిని చంపేయాలి అని అంటుంటే ఇక ప్రభావతి, అమ్మా శృతి, నీకు వీడి గురించి సరిగా తెలీదు, వీడు కావాలనే ఫంక్షన్లో తాగి గొడవ చేస్తున్నాడు, నువ్వు అది తెలియక మీ అమ్మా నాన్నకి ఎదిరిస్తున్నావు అని అంటుంటే, అత్తయ్య ఏం కాదు, బాలు ఎట్లాంటి గొడవ చేయలేదు, అసలు బాలు మందు తాగడానికి అలాగే ఈ గొడవ క్రియేట్ చేయడానికి కారణమెవరో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక శృతి రవి దగ్గరికి వెళ్తుంది. రవి, ఏది ఫోన్ అని చెప్పి తన ఫోన్ని తీసుకుని ఇక అందరికీ కూడా ఆ ఫోన్లో వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో ఇంకా సురేంద్ర అలాగే శోభ కలిసి మాట్లాడుకుని ఇద్దరు మనుషుల్ని పురమాయిస్తారు. ఆ ఇద్దరు మనుషుల్ని ఇంకా బాలుని చూపించి, అతన్నే మీరు మందు తాగించాలి, అతను తాగి ఈ ఫంక్షన్లో గొడవ చేసేలా చేయాలని ఇక శోభ సురేంద్ర కలిసి మాట్లాడుకున్న మాటల్ని రవి అయితే ఇంతకు ముందే వీడియో తీస్తాడు. ఆ వీడియోని శృతికి చూపిస్తాడు. ఇక శృతి చాలా కోపంగా అప్పుడే ఇంకా శోభని నిలదీయాలి అనుకుంటుంది. ఇంతలోనే గొడవ మొదలవుతుంది. ఇక శృతి అయితే, అమ్మా, నాకు నల్ల పూసల కార్యక్రమం చేయటం ఇష్టం లేకపోతే
మిమ్మల్ని చెయ్యమని నేను అడగలేదు. కానీ ఇట్లా నల్ల పూసల ఫంక్షన్కి మా వాళ్ళందరినీ పిలిచి అందరి ముందు ఇలా మమ్మల్ని అవమానించడం ఏమాత్రం కూడా బాలేదు అని చెప్పి ఇక శృతి అయితే శోభతో అంటుంటే పక్కన ఉన్న సురేంద్ర, అమ్మ శోభ, అమ్మ శృతి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అలాంటిదేమి కాదమ్మా, నువ్వు అనవసరంగా మీ అమ్మని అపార్థం చేసుకుంటున్నావు. నాన్న, చాలు నాన్న. ఇదంతా తెలిసినా సరే బయట పెట్టకుండా మౌనంగా ఉంది చూడు మీనాని చూసి నేర్చుకోండి నాన్న. ఎవరితో ఎట్లా ఉండాలో. ఎందుకు నాన్న ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? బాలు వీక్నెస్ని పట్టుకొని మీరు ఈ ఫంక్షన్లో గొడవ పెట్టాలని చూశారు. తరువాత మీరు నన్ను రవిని ఇంటికి తెచ్చుకోవాలని ప్లాన్ చేశారు. నాకు తెలియదనుకుంటున్నారా? చూడండి, మా వాళ్ళు చాలా మంచివాళ్ళు. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఇట్లా తప్పుగా మాట్లాడితే నేను ఎలా నమ్ముతా అనుకుంటున్నారు అని చెప్పి శృతి అయితే ఇక శోభని అలాగే సురేంద్రని చెడమడ తిట్టేస్తుంది. ఇక మీనా అయితే ముందుకొచ్చి, పిన్ని గారు, ఆయన తాగుబోతే కానీ ఆయన మంచివారు, మనసున్నవారు. ఎవరితో ఎట్లా ఉండాలో ఆయనకి బాగా తెలుసు. మీకు అవకాశం దొరికిందని ఇట్లా చేయడం ఏమాత్రం కూడా బాగాలేదు. అలాగే రోహిణి, నీకు మీ నాన్న లేరన్న సంగతి ముందే అత్తయ్యగారికి చెప్పుండాల్సింది. అంతేగాని ఇట్లా ఫంక్షన్ చెడగొట్టడం కోసం, ఈ ఫంక్షన్ ఆగిపోవడం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు కూడా నాకేమాత్రం నచ్చలేదు అని చెప్తుంటే ఒక్కసారిగా ప్రభావతి ముందుకొచ్చి, ఏం మాట్లాడుతున్నావు? ఈ ఫంక్షన్ చెడగొట్టడం కోసం రోహిణి కూడా ప్లాన్ చేసిందా అని అంటుంటే, అవును అవునత్తయ్య, వాళ్ళ నాన్నగారు రాకపోతే ఎక్కడ మీరు రోహిణిని తిడతారన్న భయంతో కావాలని ఆయన్ని రెచ్చగొట్టాలని ఇదిగో ఈ మనిషికి డబ్బులిచ్చి మరీ ఆయనతో మందు తాగించడానికి ప్లాన్ చేశారు. కానీ నా భర్త నాకు మాట ఇచ్చారు కాబట్టి మందు తాగినా సరే నోరు విప్పకుండా సైలెంట్గా ఉన్నారు అని చెప్పి ఇక మిథున అయితే రోహిణితో చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి రోహిణి చంప చల్లు మనిపిస్తుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.